పిడుగుపాటు వల్ల మరణించిన మేకల యజమాని శ్రీను కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సుజాతనగర్ మండలంలో జామాయిల్ తోట వద్ద స్థానిక సిపిఎం నాయకుడైన కేసుపాక శ్రీనుకు చెందిన 15 మేకలు పిడుగుపాటుతో మరణించడం. ఈ విషయానికి తెలుసుకున్న సిపిఎం పార్టీ జిల్లా ప్రతినిధిని బృందం సంఘటన స్థలానికి వెళ్లి మేకలు మరణించిన స్థలానికి పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కేసుపాక శ్రీనివాస్ కుటుంబానికి ఆధారంగా నిలిచిన మేకల అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పిడుగుపాటుతో మరణించడం వల్ల శ్రీను కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్రే చెల్లించి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు సహజంగా చోటు చేసుకుంటాయని, ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే ఈ విషయాన్ని పరిశీలన చేసి శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ గ్రామంలోని బీసీ కాలనీకి సంబంధించి ఈరోజు ప్రకృతి వైపరీత్యం పిడుగుపాటుకి సీతారామమ్మ పుల్లయ్య దంపతులకు సంబంధించినటువంటి మేకలు 13 మేకలు ఈరోజు పిడుగుపాటుకు మరణించడం జరిగింది. అత్యంత దుర్మార్గం, చాలా దారుణం. హృదయ విదారకంగా వారి యొక్క ఆర్తనాదాలు వింటూ ఉంటే తెలుస్తూ ఉంది. జీవాలను పోషించుకోవడం, కుటుంబాన్ని పోషించుకోవడం, కూలికి పోవడం తప్ప వేరే ఆదాయ మార్గాలు లేనటువంటి కుటుంబం. అటువంటి కుటుంబం ఈరోజు జీవాలని మేపుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా వచ్చినటువంటి అకాల వర్షం, దాని ఫలితంగా పడ్డటువంటి పిడుగు వల్ల 13 జీవాలు మేకలు చనిపోవటం జరిగింది. అధికారులు తక్షణమే స్పందించి ఈ వివరాలన్నీ కూడా సేకరించి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. దాదాపు 3-3.5 లక్షలు విలువ చేసేటటువంటి జీవాలు ఎన్నో సంవత్సరాలు పెంచి పోషించుకొని వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఇవాళ ఇంత స్థాయికి వచ్చినాయి. పెద్ద పెద్ద జీవాలు, వీటిని అమ్ముకుంటే వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఉపయోగపడేటటువంటి సమయంలో సరిగ్గా మాలు చేతికొచ్చిన తర్వాత ఈ దారుణం జరగటం అనేది అత్యంత బాధాకరం. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి సీతారామమ్మ పుల్లయ్య దంపతులు ఈ జీవాలని మేపుకుంటూ పోషించుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా వాళ్ళు ఒక ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఈ స్థితి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ జీవాలకు మరణించినందుకు గాను నష్టపరిహారం ప్రభుత్వం కనీసం ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేమంతా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులం అందరం కూడా చూసిన తర్వాత ఆ కుటుంబం చాలా హృదయ విదారకరంగా రోధిస్తున్నటువంటి ఈ స్థితిని చూసిన తర్వాత చాలా బాధాకరంగా ఉంది. అందుకోసం ప్రభుత్వం ఈ యొక్క పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జీవాలకు అట్లాగని ఆ కుటుంబానికి న్యాయం చేసి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.